నమస్తే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో లేఖ సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆ లెటర్‌ను ఉద్దేశించి ఇటీవల జరిగినటువంటి నిన్న ఏదైతే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా నిన్న కొప్పుల ఈశ్వర్‌ని నియమించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘం కూడా ప్రకటించడం జరిగింది. సో ఇన్ని రోజులుగా అంటే దర్దాపుగా 10 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత ఉంది. కానీ ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసుకుంటూనే ఉంటున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవితకి మధ్యలో ముఖ్యంగా అసలే పొసగడం లేదు. సో కేసీఆర్ దేవుడైనప్పటికీ కేసీఆర్ ఎమ్మెట్టున్నటువంటి వ్యక్తులంతా కూడా దయాలంటూ ఆమె చెప్పుకొచ్చినటువంటి మాటలు మన అందరికీ తెలుసు. సో మరోసారి ఒకసారేమో అమెరికాకు వెళ్ళిన తర్వాత తన లేఖ ఏ విధంగా లీక్ అయింది, సో ఈ లీక్కి గల కారణాలు ఏంటిది, సో నేను అమెరికాలో ఉన్నప్పుడు లీక్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే తనను అణచివేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది, నన్ను పార్టీలకు వెళ్ళి పంపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అన్నటువంటి కొన్ని వాస్తవాలని అవి బహిర్గతం చేయడం జరిగింది. సో సేమ్ ఇది ఏదైతే కల్వకుంట్ల కవిత అమెరికాకి వెళ్ళిందో వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి చదువు అంశంలో మరోసారి కవిత అమెరికాకు వెళ్ళినటువంటి దశలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. 10 సంవత్సరాలుగా బొగ్గుగని కార్మిక సంఘంతో అనుబంధంగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితని ఇక పూర్తి స్థాయిలో తొలగిస్తున్నామని, పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘంకి ఇక కల్వకుంట్ల కవితకి ఎలాంటి సంబంధం లేదని ఆమెను జరిపేటువంటి ఒక ప్రక్రియ సజావుగా జరిగింది. ఇది కేవలం కేటీఆర్ చేసినటువంటి ఒక కుట్రగానే పరోక్షకంగా కవిత రాసినటువంటి మరో లేఖ. గతంలో కేసీఆర్కి తాను రాసినటువంటి ఉత్తరం ఎవరైతే లీక్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో సేమ్ అదే వ్యక్తులు ఈరోజు ఈ విధమైనటువంటి దానికి పూనుకున్నారు అని చెప్పేసి ఆమె చెప్పడం. మరి ఎవరు ఉంటారు? కేసీఆర్ పక్కన ఉన్నది ఆ రోజు కేటీఆరే. ఈరోజు ఈ విధమైనటువంటి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా అక్కడ కొప్పుల ఈశ్వర్ని నియమించడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే. మరి కల్వకుంట్ల కవిత ఏమన్నా తక్కువైందా అంటే ఆల్రెడీ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నుంచి తనను తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి కవిత అక్కడ ఆల్రెడీ సింగరేణి ఆ ప్రాంతంలో పర్యటనలు చేస్తూ అక్కడ కొన్ని సంఘాలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘాలలో ఎవరికి నాయకత్వం ఇస్తే బాగుంటుంది అని కొన్ని కమిటీలు సైతం కూడా వేయడం జరిగింది. సో ఇదంతా పరిణామాలను గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి సంఘంతో కవితకు ఏం సంబంధం, ఈమెను ఖచ్చితంగా పక్కనకు పెట్టాలని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ని నియమించడం జరిగింది. అంటే ఇదంతా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత యొక్క సేవలని వద్దనుకుంటుంది, అలాగే కవిత సైతం కూడా బీఆర్ఎస్ తోటి ఎప్పుడు తెగదెంపులు తెప్పుకోవాలన్నటువంటి ప్రయత్నం అయితే సాగుతుంది. కానీ అది ఎప్పుడైతుంది అనేది ఇంకా సస్పెన్సే. కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా ఇటీవల నోరు తెరుస్తూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి సైతం కూడా మనం మాట్లాడాడు కవిత విషయంలో. అంటే కవిత విషయంలో మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు, కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలే. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి బాస్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు నోరు తెరుస్తున్నారంటే అది వాళ్ళ బాస్ ఆదేశాలు లేనిది ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు కేటీఆర్ వరకే పరిమితమైనటువంటి ఈ యొక్క కోపం కావచ్చు కవిత మీద, ఇప్పుడు తండ్రి సైతం కూడా కవిత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకనే ఆమెను అతి త్వరలో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఒక కారణాలు. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆమె కలుపుకొని పోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఆమె వెళ్ళట్లేదు. కొత్తగా ఆమె నందినగర్లో ఆ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నది. పార్టీ ఆఫీస్ అంటే జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయం అని అంటుంది, కానీ ఆమె పార్టీ ఆఫీస్ అనుకోవాల్సిందే. కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి, కేసీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో మొత్తానికి ఆ బంధం అంతా కూడా బీఆర్ఎస్ తోటి బంధం కల్వకుంట్ల కవితకి ఇక తెగిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి, కొంత సమయం ఉంది కాబట్టి ఆమె కొంత ఇప్పుడే బహిరంగంగా ప్రకటన చేయట్లేదు. ఇప్పుడు కవిత కేటీఆర్ పైన, హరీష్ రావు పైన పరోక్షకంగా విమర్శలు చేస్తుంది. రేపో మాపో ఖచ్చితంగా బయటకు వచ్చి కేసీఆర్ పైన కూడా విమర్శలు చేస్తుంది. పక్కా ఇది 100%.
అందుకని చెప్పేసి కవిత మరోసారి నాపై కుట్రలు ఆపడం లేదు అంటే గతంలో కుట్రలు చేసిండ్రు, ఇప్పుడు సైతం కూడా కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు ఇక ఇప్పట్లాగా ఆగలేగా లేవు. కేసీఆర్ కి రాసినటువంటి ఉత్తరాన్ని ఎవరైతే లీక్ చేసిందో వాళ్ళే ఈ సంబంధించినటువంటి దానికి ఒడిగట్టిల్లు అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం, ఒక లేఖని ఆమె విడుదల చేయడం జరిగింది. ఇగో, నాపై కుట్రలు ఆపడం లేదు, అమెరికాకు రాగానే పదవి నుంచి తొలగించారు, లేఖ లీక్ చేసిన వాళ్ళే కుట్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ లీక్ చేసిన ఆమెకు ఒక స్పష్టత ఉన్నది. ఆమె ఓ ముగ్గురు మీద నలుగురు మీద అనుమానం ఎక్కడ కూడా వ్యక్తం చేయట్లేదు. అంటే పక్కన ఉన్నటువంటి సంతోష్ రావు పైన లేకపోతే ఉంటే ఎప్పుడే అంటు పెట్టుకుని ఉన్నటువంటి హరీష్ రావు పైన కాదు, ఆమె చేసేది కేటీఆర్ పైనే ఆమె విమర్శలు చేస్తూ ఉంది. మొన్న రాఖీ పండుగకి సైతం కూడా చెల్లె కట్టేటువంటి రాఖీకి దూరంగా ఉండాలని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు కేటీఆర్. అంటే ఇక్కడ పచ్చగట్టేస్తే బగ్గుమైనటువంటి తీరుగా కుటుంబంలో అన్న చెల్లెల మధ్యలో తీవ్రమైనటువంటి విభేదాలు, అధికార పంపకం కావచ్చు, ఆస్తుల పంపకంలో వీళ్ళు బయటకు రావడం జరిగింది. బహిర్గతంగా అధికారంలో అన్నకే ఉంది, అలాగే ఆస్తులలో సైతం కూడా మరి ఇప్పటికే కేటీఆర్కే చెందే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో నన్ను అన్ని రకాలుగా నన్ను ఆగం చేస్తూ ఉన్నారు, ఆస్తులు రాకుండా, అలాగే మరో పక్కన ఉన్నటువంటి పదవులు రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కేటీఆర్ అనేది ఆమె యొక్క ఇంటెన్షన్. మా నాన్నకు రాసిన లేఖ లీక్ చేసిన వ్యక్తులే నాపై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈనాళ్ళు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి ఆ పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించారు. యూనియన్ మీటింగ్ లో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ పరిణామంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఇవాళ ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా 10 ఏళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరు సేవ చేసిల్లా, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ఎన్ని పైసలు వసూలు చేసిండ్రు అనేది తెలంగాణ సమాజానికి బహిరంగ రహస్యం. ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కవిత సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆమె వెనకేసుకుంది, ఎంత పోగేసుకుంది అనేది తెలుసు అందరికీ. ఆమె అంటే 10 ఏళ్ల పాటు సేవ చేసిందట. సో ఈ సమయంలో ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలు అందించాను. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే నాపైనే కక్ష కట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది. చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్ప అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టు తెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. సో ఏదేమైనప్పుడు కూడా ఏం అభిప్రాయపడ్డప్పటికీ సరే, వాళ్ళు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే గ్రహించి ఆమె సేవలకి అవసరం లేదు, ఆమెను పార్టీ నిర్ణయాలని, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని, సీనియర్ నేతలను సైతం కూడా విమర్శిస్తున్నటువంటి దశలో ఆమె నాయకత్వాన్ని అట్టే పెట్టుకొని ఆమె అక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఈమెను కొంత కట్టడి చేయకపోయినట్టు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటే సింగరేణి నుంచే ఆమెను కొంత తప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది 100% అది కరెక్టే, ఈ నిర్ణయం కరెక్టే. అయితే ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఏ విధంగానే అన్న పైన చెల్లి కొంత ఏదైతే ఆమె యొక్క గౌరవం పెంచుకునే విధంగా ఆమె మాట్లాడుతూ ఉన్నది. మరో పక్కన కేటీఆర్ సైతం కూడా చెల్లిని కొంత తక్కువ స్థాయిలో చూసేటువంటి ప్రయత్నం. ఇదంతా కూడా రాజకీయ ఒక క్రీడగానే చూడాలి, రాజకీయాల ఒక డ్రామా ఇదంతా కూడా. సో ఇవన్నీ జరిగినప్పుడు కూడా కుటుంబాలను సైతం కూడా, కుటుంబంలో ఉన్నటువంటి అన్న చెల్లెలకు సంబంధించినటువంటి ఆ బంధాలు సైతం కూడా రాజకీయాలకి ఈ బంధాలకు అసలు సంబంధం లేదు. రాజకీయాల్లో పదవుల కోసం కుటుంబాల్లో ఉన్నటువంటి సంబంధాలు కూడా వదిలేటువంటి విధంగా ఇలా రాజకీయాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మొన్న పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా షర్మిల జగన్ వ్యవహారం కూడా అదే. సో ఇప్పుడు సైతం కూడా కవిత చేసినటువంటి ఈ లేఖ ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ పార్టీలో ఒక కలకలంగా మారిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేసేటువంటి దిశగా బీఆర్ఎస్ పార్టీ
కొన్ని వ్యవహారాలు ముంగటేసుకుని ఒక చాకచక్యంగా ఒక వ్యూహం ప్రకారమే ఈ అంత వ్యవహారం సింగరేణి బొగ్గుగని కార్మిక సంబంధించినటువంటి సంఘం అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ని నియమించుకోవడం ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగిందనేది విశ్లేషకుల యొక్క వాదన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.